అడవంట అబడి వెళితే అడవంతా వెలుగు పుంతంట అబడి వెళితే పుంతంతా వెలుగు అబడి వెళితే అడవంతా వెలుగు పుంతంట అబడి వెళితే పుంతల్లా వెలుగు. స్వాములు వారు అడవడ్డ పడి వెళ్ళిపోతుంటే పట్ట పగడాలు వెలుగైపోతుంది. నాయన వెనకడికి రాజ్యం వెళ్ళేవారెవరు? అదే చంద్రగిరి నవాబు గారండి. నవాబు భార్య అది ఏమంటాడు? చంద్రబాబు నాయుడు అంటాడు. రే చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడు పవన్ గారు. చంద్రబాబు నాయుడు ఈనాడు మనకు నాయుడు. నాయన చంద్రగిరి నవాబు గారు నవాబు భార్య మేరాబీదేవి. మేరాబీదేవికి ముగ్గురు బాలమ్మ. పకీరి పాంచారి వారి తోబుట్టు గోస్వరమాల. పై రాజ్యులు వచ్చి రాజ్యాన్ని కొట్టేస్తే ఆ రాజ్యంలో ఉండలేక తల్లి తండ్రి చనిపోయారు. అన్నలిద్దరు కూడా అడవిలోకి తీసుకొచ్చి అడవిలో చెట్టు కింద చిన్నదాన్ని పోషిస్తున్నారు. ఈ అమ్మాయి ఎలా ఉంది? తొలతోట పువ్వమ్మ తొలగిరికి వెలుగు సూర్య చంద్ర రాజులు నీత కారించింది. సూర్య చంద్ర రాజులు నీత కారించినట్లు ఈడారి సున్నాది అంట పడినందు పెళ్లికి సున్నాది పెరిగి ఉన్నాడే. చిన్నది ఇంట పడి ఉండు పెళ్లికి చిన్నది పెరిగి ఉన్నాడు. చెట్టు కింద కూర్చున్న అమ్మాయి లేసెల్లుకుంటుంది. బాబు వర్మ లేసంటే ఏంటి బాబు? లేసంటే తెలీదు. పొద్దున్నే ఆడవాళ్ళు మధ్యాహ్నం 11 నుంచి మొదలెడతారని లేసాలను. ఊరే ఆ లేసు కదరా, తల తల జట వెళ్ళుకుంటుంది. వాళ్ళ వాసన లేసుందా? నాయన ఎప్పుడైతే అదే ధోరణి స్వాముల వారు వెళ్తున్నాడు, ఈ అమ్మాయి స్వామిని చూసుకుంటుంది. అలాగే రాజు ఎంతందాడమ్మా ఏ తల్లి కన్నది మరి రాజు ఎంతందాగడము ఎంతందాగడమ్మా. ఎన్ని నోములు నోసి కొడుకున్న కన్నాది మారేడు తల్లి మరిసిపోయిందేమో. నా తల్లిదండ్రులు రాజులే కనుక ఇల మీద ఉండుంటే హాయిగా రాజుతో వెళ్ళిపోయి కాపురం చేసుకునేదాన్ని. అమ్మాయి ఆత్మలు అనుకుంది. స్వాముల వారికి బొట్టెట్టి పిలిచినట్టు అనిపించింది. ఎల్లేటి ఆదారిను విడిసి పెట్టి సురదాని దగ్గరికి చేరుకున్నాడు. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చున్నాడు. ఏ ఊరు సునదానా ఏ పల్లె నీదమ్మా, పల్లెవరో తండ్రవరో తాబుట్టోలెవరో ఏ పల్లె నీదమ్మో తల్లెవరో అడుగుతున్నాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది, చెప్తే ఏమంటాడో.